పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవాలయం జాతరకు నేడు రాత్రి చాటింపుతో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ, పెద్దబావి వద్ద పూజ, ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు, టీడీపీ నేత గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా అది ఈరోజు రాత్రి 12 గంటలకు అది ఒక సాంప్రదాయ పద్ధతిలో భయానకంగా ఉంటుంది. చెప్పాలంటే మా చిన్నప్పుడు భయమేసేది. జాతర వచ్చేటప్పుడు ఎవరు రాకు, అదేదో ఒక రకంగా జరుగుతుంది అనేది ఉంది. కాబట్టి అది నాటింపు రోజు ఎవరు ఉంటారో ఇక్కడ దాంట్లో వాళ్ళందరూ కూడా జాతరకు రావాలనే సాంప్రదాయం ఉంది. అంతే కదా, అది ప్రారంభం. 14వ తేదీ గురువారం శ్రీ వినాయక స్వామి ఉత్సవ ఊరేగింపుతో మనకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఒకే వినాయక స్వామి విగ్రహంతో ఉత్సవం అనేది సాయంత్రం 7 గంటలకు సాంప్రదాయ పద్ధతిలో ఆ ఉత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత రెండవ రోజు ముత్తుమారమ్మ వారి 2 ఉత్సవాలు, అంటే కవర్ చేసేది కష్టమని 2 ఉత్సవాలు 2 వైపులా పెట్టి ఆ విధంగా కూడా పోతుంది. తర్వాత శుక్రవారం 16 చాలా ముఖ్యమైనటువంటి రోజు. 16వ శుక్రవారం